మీడియా మిత్రులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేకమైనటువంటి యొక్క కథనాలు ఆ ఒక ప్రాంగణంలో మీరు కవర్ చేసి చివరికి మోదీ గారి యొక్క సెండ్ ఆఫ్ దాకా ఇచ్చినటువంటి ఒక ఏదైతే పత్రికల్లో కానీ టీవీలో కానీ ఇచ్చిన కవరేజ్కు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీకైనా ఒక బహిరంగ సభ అనేది ఒక ఛాలెంజ్ లాంటిది. అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ సమయంలో జరిగే బహిరంగ సభలు దాని నేపథ్యం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ లేవు, అయినప్పుడు కూడా నాన్ పొలిటికల్ సీజన్లో నరేంద్ర మోదీ గారి ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణ ప్రజలు ఆదరించినటువంటి తీరు చూస్తే, మా కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి అక్కడ ప్రాంగణంలో చేసినటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, జన సమీకరణ కార్యకర్త సమీకరణ చేస్తూ ఉంటే నేను ముందుగా వారికి నిన్న అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారి ప్రయత్నం లేనిది అంత పెద్ద జన సమీకరణ ఎంతమంది అయితే గ్రౌండ్లో ఉన్నారో బయట అంతకన్నా ఎక్కువ ఉన్నారు. దానికి మీరే సాక్ష్యం. అయితే ఈ యొక్క విజయం అవుతుంది, ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్, దాని యొక్క కారణము కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి ఒక సమన్వయం, కార్యకర్తల ఒక డెడికేషన్, నిబద్ధత, నాయకులతో పాటు వారి మధ్యన ఉన్నటువంటి యొక్క కోఆర్డినేషన్, ఇదంతా కూడా టీమ్ బీజేపీ, తెలంగాణ టీమ్ బీజేపీ వలన అంత పెద్ద సభ ఏర్పాటు చేయడానికి మనకు దాన్ని చేపట్టేటటువంటి ఒక ఏదైతే పాసిబిలిటీ ఉందో అది అయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వారు వచ్చారు. సాధు సమాజ్, తెలంగాణ సాధు సమాజం సొసైటీ మొత్తం కూడా 200 మంది స్వామీలు వచ్చారు. అదేవిధంగా బంజారాలు లంబాడి ఒక కమ్యూనిటీ నుంచి మహిళలు 1000 మంది దాకా వచ్చారు. డాక్టర్లు, అదేవిధంగా డాక్టర్స్లో యాప్రాన్ వేసుకొని పారామెడికల్ ఫోర్సెస్, నర్సెస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా 1500 పైన వాళ్ళు రావడం జరిగింది. న్యాయవాదులు దాదాపు 1500 మంది ర్యాలీగా సికింద్రాబాద్ కోర్టు నుంచి వాళ్ళు రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఒక సభ, ఒక పండుగ వాతావరణం, తెలంగాణ మొత్తం కూడా పండుగ వాతావరణం నిర్మాణమైంది. దాంట్లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఎక్కువ మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులు మాకు కనబడతా ఉన్నారు. ఇటు యువకులు అటు మహిళల ఒక ఉపస్థితి ఎక్కువ ఉంది అక్కడ. వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు వచ్చారు. అందుకే తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు నేను భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇదొక రాజకీయాల్లో ఎటువంటి నేను చెప్పాను ఇంతకుముందు, పొలిటికల్ ఏది కూడా లేదు, వచ్చే ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు ఇక్కడ. అయినా కూడా ప్రజలు అంత పెద్ద ఎత్తున వచ్చారంటే తెలంగాణ ప్రజల్లో కూడా బీహార్ తర్వాత మళ్ళీ మన జరిగినటువంటి ఒక అస్సాం, మళ్ళీ బెంగాల్, బీహార్ కన్నా ముందు జరిగినటువంటి మహారాష్ట్ర, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా గెలుపు బీజేపీదే ఉన్నది. దక్షిణాదిలో కూడా మాకు కర్ణాటకలో మంచి స్థానాలు వచ్చినాయి. కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ కోరుతున్నారు. బీజేపీ, నేను చెప్పాను, నరేంద్ర మోదీ గారు రాకతో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతా ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఒక మాకు ప్రోత్సాహం అయితే ఉందో, మేము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా అవుతాము. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, మహిళా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు, ఇటు యువ వ్యతిరేకమైన కార్యక్రమాలకు, వారు చేసినటువంటి ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. నిన్న ఒక సభ, ఒక సక్సెస్తోని, దాని ఒక సఫలీకరణతో మేము అయిపోయింది కదా, ఇక్కడే ఏదో విరామం చేస్తాం. నిర్విరామంగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ నేతలు
2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు అధికార దిశలో అధికారం రావాలనే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము నిశ్చయించుకున్నాం. దానికోసం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్నుకునేది ఉద్యమ మార్గం మాత్రమే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది.